ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రైతు వేదికలలో రైతు దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంజీరా రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతుల ఐక్యత, కాంగ్రెస్ పార్టీ అందరూ మనవాళ్ళే. రైతుల సభ కాబట్టి దయచేసి రైతుల ఐక్యత, పార్టీ ఏదైనా రైతులంతా ఒకటే. అందరికీ కుమ్మరి శ్రీనివాస్, తండ్రి రాముడు, గ్రామం ఆరుట్ల, కంది మండలం. 5 మంది రైతులకు సన్మానం ఉంటుంది. అంతే. దయచేసి అందరూ ఓపికతో ఉండి సభ నిర్వహించుకుందాం. దయచేసి బయట ఉన్న వాళ్ళు రావాలి, మీకోసమే. ఒక చిన్న సూచన, ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి అందరూ కూడా ఓపిక పట్టాలి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము గవర్నమెంట్కి రాసాము. కోరుకుంటూ ఈనాటి సభకు గౌరవ అతిథులు, ముఖ్య అతిథులు అయినటువంటి శ్రీ బి చంద్రశేఖర్ ఐఏఎస్ గారు, భారతీయ కిసాన్ సంఘ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, సో అట్లాగే జిల్లా వ్యవసాయ అధికారి గారికి, డిస్ట్రిక్ట్ వెటర్నరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి, ఏడీ అగ్రికల్చర్ గారికి, ఎంఏఓ గారికి, ఏఈఓ గారికి, ఎస్పీడీఓ కొండాపూర్ గారికి, వివిధ రైతు సంఘాల నాయకులకి, వివిధ జిల్లా నుంచి నలుగురు వచ్చినటువంటి రైతు నాయకులకి, రైతు బాంధవులకి అందరికీ కూడా ఈనాటి ఈ కార్యక్రమం చాలా శుభదినం. ఎందుకంటే మన జిల్లాలో సంగారెడ్డి జిల్లా ఒక అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్, ఇది వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబం ఉంది. ఇంకా మన జిల్లా యొక్క జనాభా చూసుకున్నట్టయితే సుమారు 60% మనకు గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, అంటే 40% పట్టణ ప్రాంతం వాళ్ళు ఉన్నారు. ఇంకా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు మనకి ఆల్మోస్ట్ నియర్లీ దగ్గర ఒక 7 లక్షల వరకు ఇంకా వ్యవసాయ ఆధారిత 7 లక్షల మంది వ్యవసాయ ఆధారితమైన కుటుంబాలు ఉన్నారు. సో వారిని కనుక చూసుకున్నట్టయితే అంటే మనకు వ్యవసాయం అనేది ఇంతకు చాలా పెద్దలు చాలా మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తాను. మనందరికీ ఒకప్పుడు మీరందరూ కూడా వ్యవసాయం ఎన్నో ఏళ్ళుగా సంవత్సరాలు మీరందరూ చేస్తూ ఉన్నారు. వ్యవసాయం యొక్క కమతం అంటే భూ కమతం ఏదైతే ఉంటుందో, ఒకప్పుడు మనకు 1975 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ సీలింగ్ యాక్ట్ చట్టం వచ్చిందో అప్పుడంతా కూడా వ్యవసాయ కమతాల్లో భాగంగా మనకు అప్పుడు కమతాలు అనేది సుమారు తక్కువ ప్రతి ఒక్క రైతుకు ఒక 5 ఎకరాల వరకు ఉండేది. తక్కువ 5 ఎకరాలు ఉండే, 5-10 ఎకరాల వరకు కూడా మనకి అప్పుడు వ్యవసాయం ఉండేది. కానీ ఇప్పుడు మన ప్రతి ఒక్క దాని అటువైపు వాళ్ళు వెళ్తున్నారు. సో ఇంకా కొంత మనకు రైతులలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. అంటే పత్తి పంట వేసిన వాళ్ళు ఖరీఫ్కి రబీకి ఏం పెట్టట్లేదు, రబీకి వదిలేస్తున్నారు. సో రబీలో కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రబీలో కూడా 3 నెలల పంటలు కానీ 3 నెలల పంటలో వచ్చేటువంటి దిగుబడి ఉంటుంది. జొన్నలు ఫర్ ఎగ్జాంపుల్ వేసే అవకాశం ఉందన్నమాట. సో పత్తి రైతు రబీలో కూడా తన భూమిని ఖాళీగా ఉంచకుండా ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్ళినట్టయితే 2 సీజన్లో కూడా మనకు డబ్బులు మనకు పెట్టుబడి మన భూమి అనేది వ్యవసాయం చేయడానికి అనువుగా ఉంటుంది. సో ఆ రకంగా మల్టీ క్రాపింగ్ వైపు వెళ్ళినప్పుడు నెక్స్ట్ కడే సీజన్ నాటికి మనకు మళ్ళీ పంట యొక్క భూమి యొక్క సారం పెంచడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇది ఇదే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కొన్ని స్కీమ్స్ కూడా సార్ మన
వేదిక ఉన్నటువంటి పెద్దలు చెప్పడం జరిగింది. సో వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మేము జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్ గారి గౌరవ మంత్రివర్యులు కానీ ఎప్పటికప్పుడు మనకి ఆదేశాలు ఇస్తున్నారు. సో దాన్ని మనం పాటించే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా క్షమించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లాలో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అప్రాక్సిమేట్గా జగనీల పట్టణాలు చూసుకుంటే ఒక గ్రామాన్ని ఎంచుకున్నట్లయితే చెక్ చేసుకుంటే తక్కువ 2 ఎకరాల నుంచి 2.5 ఎకరాల కంటే తక్కువ ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కొడుకుల నుంచి కోడళ్ళకి భూమి యొక్క బదలాయింపు చేయబడి ఇప్పుడు ఒక రైతు కుటుంబాన్ని కాకుండా ఒక రైతు కుటుంబాలుగా చూసుకుంటే 2 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి అనేది వాళ్ళకి ఉండడం జరిగింది. సో ఈ వ్యవసాయము భూమి కమతం తగ్గుతున్నప్పుడు వ్యవసాయం మీద పెట్టుబడి అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనకు అంటే సీడ్ విత్తనాలు కానించి దానికి హార్వెస్టింగ్ వరకు అనేక సందర్భాల్లో ప్రతి ఒక్క రైతుకి వారి యొక్క భూమిపై